బ్రేక్ న్యూస్ హైదరాబాద్ బాలనగర్ లోని ఓ చెత్త కుండీలో పేలుడు జరిగింది. గాంధీనగర్ లో జీహెచ్ఎంసీ కార్మికురాలు చెత్త తీస్తూ ఉండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. కాలి బొటనవేలు మొత్తం కూడా ఛిద్రమైపోయింది. ఈ పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. పేలుడుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అసలు ఈ పేలుడుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు రానా? ఇప్పటి వరకు కూడా అది ఎందుకు జరిగింది ఏంటనే దానిపై కూడా ఒక క్లారిటీ లేదు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ చెత్తకుండిలో ఈ రకమైనటువంటి పేలుడు రావడం ఏంటి, ఎందుకంటే పేలుడు సంబంధించిన పదార్థాలు అక్కడ డంప్ చేస్తున్నారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో పాటు ఎవరైనా అక్కడ కొంచెం చెత్త వేసేటప్పుడు అక్కడ దీనికి సంబంధించిన ఆ వేడి వల్ల కూడా, ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వేడి వల్ల కూడా కొంచెం పేలుడు సంభవించుంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే దాంట్లో ఎలాంటి పదార్థాలు ఉన్నాయి ఏంటనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు శాంపిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. శాంపిల్స్ అన్ని తీసుకొని ల్యాబ్ కూడా పంపించినటువంటి నేపథ్యం ఎప్పుడైతే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ చెత్త క్లీన్ చేస్తున్నటువంటి ఆ మహిళ ఉన్నారో ఆ మహిళకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఎందుకంటే ఆమెకి చేతికి చాలా గాయాలైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఆమెని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. సో పోలీసులు దాంతో పాటు ఇతర డాగ్ స్క్వాడ్ ని కూడా అక్కడ తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఎందుకంటే మామూలుగా అటువంటి ప్లేస్ లో గతంలో కూడా ఇలాంటి పేర్లు ఎప్పుడు సంభవించలేదనేది కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఎందుకైనా మంచిది అనేసి పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే దానిపై కూడా పోలీసులు చూస్తున్నారు. ముఖ్యంగా ఆ చెత్త కుండి ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా, ఆ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఈ సీసీ కెమెరాలు ఏమున్నాయో ఆ సీసీ కెమెరాల యొక్క విజువల్స్ కూడా వారు చూస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఎవరెవరు వచ్చి అక్కడ చెత్త వేశారు ఏంటనే దానిపై కూడా సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ లో వాళ్ళు చూస్తున్నారు. దాంట్లో కొంచెం అనుమానాస్పదంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము అరెస్ట్ చేస్తామని కూడా వారు చెప్తున్నారు. సో ఈ పేలుడు ఎందుకు సంభవించింది, ఏంటి, ఏ పదార్థాలు అనేది కూడా కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రానా.